నిమజ్జనం అరే రే నిమజ్జనం పోయిరా వినాయక మల్లిరా గణేశ వచ్చే ఏడాది వరకు సల్లంగా చూడు గణేశ వచ్చే ఏడాది వరకు సల్లంగా చూడు గణేశ ఏకదంత గణపయ్య జై బోలో గణేశ ఎలుక వాహనం ఎక్కిన జై జై మా గణేశ పార్వతమ్మ मध्ये स्थिरनिवास स्थलप्रदेशे वास्तुदोष निवारण उद्योग मध्ये राजकीय मध्ये सकल व्यापार मध्ये वरसिद्धि महागणाधिपति स्वामिने आशीर्वचन सकल अष्टकष्ट विमोचनाय अष्टैश्वर्य प्रसाद सिद्ध्यर्थे स्नानं समर्पयामि वस्त्रयुग्मं समर्पयामि यज्ञोपवीतं समर्पयामि अलङ्करणार्थम् अक्षतां समर्पयामि पुष्पै पूजयामि स्वामी యొక్క పాదాల చెంత ఉదరం దగ్గర పైన అక్కడ ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః చెప్పండి నైవేద్యం షట్రశోపేతం యథాశక్తి మహా నైవేద్యం ఓం ప్రణస్వః ఓం ప్రపరస్వః ఓం ధ్యానస్వః ఓం ఉదానస్వః మధ్య మధ్య ఆచమనీయం సమర్పయామి ఒకః ఓం హిరణ్యపాత్రం అయ్యా పుష్పాలు అక్షతలు ఇస్తే చిన్న మూడు అయ్యా తుడిచే మీద మూడు మార్లు ప్రదక్షిణ చేయండి అయ్యా రెండు చేతులు పైకి పంపించండి చెప్పండి మమ అఖిలాండ కోటి బాబు కళాకారులను గుర్తిస్తలేరంటే మీకు అన్యాయం ఇది. యావత్తు భారతదేశంగా అతి వైభవంగా జరిగేటువంటి ఉత్సవాల్లో ప్రధానమైనటువంటి ఉత్సవం ఈ గణేష నవరాత్రి ఉత్సవాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా బాలాపూర్ గ్రామం అనేది చారిత్రాత్మకమైనటువంటి వినాయక మండపాన్ని ఏర్పాటు చేసుకోవడం, సంవత్సరానికి సంవత్సరం ఒకసారి అయ్యప్ప వేషాధనంలో మండప అవతారంలో, మరోసారి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సాక్షాత్ ఇక్కడికి వచ్చాడా, అదేవిధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బాలాపూర్ గ్రామం తరలి వచ్చాడనే భావనను తీసుకొచ్చేటువంటి పద్ధతిలో ఈ గణేష ఉత్సవ సమితి ప్రతినిధులు, ఈ బాలాపూర్ గ్రామ ప్రజానికమంతా కూడా ఏకదాటి మీద వారి మధ్యలో ఉన్నటువంటి తారతమ్యాలను పక్కన పెట్టి ఉత్సవాలు వైభవంగా జరగడమే బాలాపూర్ గ్రామం చరిత్ర నిలవడం ఏకైక ధ్యేయంగా అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. భాగ్యనగర గణేశ ఉత్సవ సమితి 1000 రెట్లు ఈ విషయంలో ముందుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈనాడు యాదాద్రి యొక్క మండప అవతారంలో మా యొక్క బాలాపూర్ గణేశ భగవానుడు వెలిసాడంటే
ఈ యొక్క బాలాపూర్ గ్రామానికి, ఈ యొక్క తెలంగాణకి ఒక తలమానికంగా ఈ బాలాపూర్ గణేష మండపం నిలుస్తుంది. గణేష మండపం యొక్క భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ మున్సిపల్ అధికారులు కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు, రాష్ట్ర అధికార యంత్రాంగం కావచ్చు, యావత్తు యంత్రాంగం మమ్మల్ని ఎప్పటికప్పుడు అనిత్యం మాకు సహకరిస్తూ మా యొక్క మధ్యలో ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రతి విషయంలో సలహాలు ఇస్తూ అన్ని విధాలుగా ఏర్పాట్లను చేస్తూ ఉన్నాం. సీసీ కెమెరాల ఏర్పాట్లు కానీ, పోలీస్ సిబ్బందితో కానీ, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ రేయింబౌలు మా మధ్యలో ఉండి ఈ యొక్క గణేష నవరాత్రులు దిగ్విజయంగా చేయడానికి అందరూ ముందుకు వస్తూ ఉన్నారు. మేము కూడా ఆ వైపుగా పార్కింగ్ వ్యవస్థను ప్రజలకు భక్తులకు ఇబ్బంది కాకుండా ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సుమారుగా ప్రతిరోజు ఒక 6,000 మంది ప్రతినిధులు భక్తులు ఈ ప్రాంతానికి తరలి వస్తారని చెప్పి అంచనా వేస్తూ ఉన్నాం. అనేక మంది VVIPలు ఈ ప్రాంతానికి వస్తారు. బాలాపూర్ గణేష భగవాన్ యొక్క స్ఫూర్తిని మరోసారి భారతదేశ చరిత్రను తిరగడాయడం కోసం బాలాపూర్ గణేష్ సమితి, అదేవిధంగా భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా కుల వర్గాలకు మతాలకు తావు లేకుండా తల్లి భారత సేవలో మనందరం కూడా నిరంతరం ముందుకు పోవాలి. ఈ దేశానికి ఏదైతే విదేశీ కుట్రలు పన్ని మన మధ్యలో చిచ్చు రేపడానికి ప్రయత్నం చేసేటువంటి ఏ శక్తి వ్యక్తి ఉన్నప్పటికీ కూడా మనమంతా పార్టీలు కులాలు మతాలు పక్కన పెట్టి తల్లి భారత్కి జై, భారత్ మాతాకు జై అని చెప్పి ముందుకు పోయేటువంటి ప్రేరణ ఈనాడు బాలాపూర్ గణేష భగవాన్ని ఆధ్వర్యంలో బాలాపూర్ గ్రామ ప్రజలు దేశానికి ఇస్తా ఉన్నారని చెప్పి సంపూర్ణంగా మనవి చేస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.